అక్కడ శరవణపు పొదలు అనగా రెల్లు పొదలు అని ఉన్నాయి. అక్కడే దగ్గరలో ఒక తటాకం ఉంది. ఆ తటాకం ఏమిటి? లోకమునకు శంకరుడు ఒక పాఠం చెప్పాలనుకున్నాడు. భస్మాసురుడికి శంకరుడు వరం ఇచ్చిన తరువాత అతడు తన హస్తమును శంకరుని తల మీద పెడతానని శంకరుని వెంటపడ్డాడు. అపాత్రులకు దానం ఇవ్వడం ఎంత ప్రమాదమో లోకమునకు చెప్పాలనుకున్నాడు శంకరుడు. అందుకని చేతకాని వాడిలా వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు. మన్మధుని త్రిపురములను కాల్చినవాడికి, బ్రహ్మగారి 5వ తల గీరినవాడికి, ఉపమన్యువుకి పాలసముద్రమును సృష్టించిన వాడికి, యమధర్మరాజు వక్షస్థలం మీద తన్నిన వాడికి ఒక తుచ్చమైన రాక్షసుడిని చంపడం పెద్ద లెక్క కాదు. ఆయన చేతకాక పారిపోలేదు. లోకానికి ఒక పాఠం చెప్పడానికి ఆనాడు అలా పరిగెత్తాడు. ఆయన వెనక్కి తిరిగి పరిగెడుతున్నట్లుగా నటిస్తుంటే అప్పుడు అమ్మవారు తన శరీరమును ఒక తటాకంగా మార్చింది. దానిని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం నీరుగా మారింది. ఆ తర్వాత మరలా ఆవిడ జగదంబ అయింది. కానీ ఆ తటాకము అమ్మవారి శరీరం నీరై అక్కడ ఉన్నది కాబట్టి ఆ తటాకమునకు అలా రక్షించమని అడిగింది. అక్కడే ఆ తటాకం ఉంది. ఇప్పుడు ఆ రెల్లు పొదలు అన్నీ వెండి, బంగారం తగిలి మెరిసిపోతున్నాయి. అందులో నుంచి గభాలున ఒక తేజస్సు ఆకాశ స్వరూపుడై అంతటా నిండిపోయిన పరమశివుని తేజస్సు వాయు సహాయంగా అగ్నిహోత్రం వలన నీటి యందు పెడితే పైకి లేచి పృథివీ యందు పడి పంచభూతాత్మకమై పైకి లేచి శరవణ తటాకమునందు పడి పార్వతీదేవి శరీరమునందు పడినవాడు అయ్యాడు. కనుక అమ్మవారికి కొడుకై ఒక్కసారి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది. ఆయన జ్యోతిస్వరూపుడు. ఆయన అగ్ని తేజస్సుగా పైకి వచ్చాడు. ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలందరూ పొంగిపోయారు. దేవదుందుభలను మ్రోగించారు. అప్సరసలు నాట్యం చేశారు. పుష్పవృష్టి కురిపించారు. శంకరుడు ఇంత జటిలమైన సమస్యను ఎంత చమత్కారంగా విప్పాడో అని ఆయనను ప్రస్తుతించారు. కుమారస్వామి శివతేజస్సు యందే పుట్టాడు. పార్వతీదేవి కోరిక మేరకు శరవణ తటాకంలో నుంచి బయటకు వచ్చాడు. అందుకే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తుల అమ్మవారి రూపే వచ్చింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని చూస్తే పూజ చేయటానికి బదులు ఆయన బుగ్గలు గిల్లాలనిపిస్తుంది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూటకడుతూ ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టగానే దేవతలందరూ పొంగిపోయారు. ఇప్పుడు పుట్టినటువంటి పిల్లవాడికి పాలు పట్టించాలి. వాళ్ళందరూ ఒక సంకల్పం చేశారు. తం కుమారం తతోజాతం సేంద్రైః సహ మరుద్గణైః క్షీర సంభవనార్థాయ కృత్తికాః సమయోజయన్. కుమార సంభవమునకు ఇది ప్రధానమైన శ్లోకం. ఈ శ్లోకంను పఠిస్తే మీ వంశములను సుబ్రహ్మణ్యుడు కాపాడతాడు. ఆ పిల్లవాడు పుట్టడం చూసిన ఇంద్రుడు, దేవతలు అందరూ మనకు రక్షకుడైన వాడు ఒక శిశువుగా కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయనకు తల్లిపాలు కావాలి. ఎలా అనుకున్నారు? అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. కృత్తికా నక్షత్రం అమ్మవారి స్వరూపం. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు. అప్పుడు ఆ కృత్తికలు 6 వచ్చి మేము పాలిస్తాము, కానీ ఇలాంటి పిల్లవాడు ఎక్కడ దొరుకుతాడు? ఈ పిల్లాడికి మేము పాలు ఇస్తాము, కానీ మీరు మాకు ఒక వరం ఇవ్వాలి అని దేవతలతో చెప్పారు. దేవతలు ఏమి వరం కావాలి అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అన్నారు. అంటే ఎంతమంది ఆయనను కొడుకుగా చూస్తుంటారో చూడండి. అప్పుడు దేవతలు ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలువబడతాడు. కాబట్టి మీరు ఆయనకు పాలివ్వండి అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. అమ్మవారే కదా కృత్తికా రూపంలో ఉంది. పిల్లవాడు పుట్టగానే మాతృభావన ఏర్పడితే తప్ప పోషణ పాలుగా కదలదు. వారు ఒకరి తర్వాత ఒకరు పాలిద్దామని క్యూలో నిలబడలేదు. 6 ఏకకాలం నందు పాలివ్వడానికి సిద్ధపడ్డారు. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని 6 ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగేశాడు. కాబట్టి షణ్ముఖుడు అనగా 6 ముఖములు కలవాడు అయ్యాడు. పుడుతూనే అమ్మయందు గౌరవమును ప్రకటించాడు. దేవతలు కృత్తికలతో మీరు మా మాట విని వెంటనే పిల్లవానికి పాలిచ్చారు కనుక ఈ పిల్లవాడు కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి ఈ పిల్లవాడిని కార్తికేయుడు అని పిలుస్తారు అన్నారు. మహానుభావుడు సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భము జారి పడిపోతే
పూర్ణముగా గర్భము 12 నెలలు లేకుండానే బయటకు వచ్చాడు కాబట్టి ఆయనను స్కందుడు అని పిలుస్తారు. 6 కృత్తికల స్తనములను ఏకకాలమునందు పానము చేసినవాడు కనుక ఆయనకు షడాననుడు, షణ్ముఖుడు అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులో నుంచి శంకరుడికే ఒక కొడుకు పుడితే ఒక కుటుంబము కాదు, ఒక లోకం కాదు, ఒక వర్గం కాదు, ఒక గణం కాదు. ఆ కుమారుని చూసి సమస్త ప్రపంచము ఆనంద సాగరంలో మునిగిపోయింది. కనుక ఆ పిల్లవాడిని కుమార అని పిలిచారు. అందుకని కుమార శబ్దము ఈశ్వరపుత్ర సంబంధమై శివుని కుమారుని ఉద్దేశించినదిగా ఉంటుంది. అగ్నిహోత్రుడు పరమశివుని తేజస్సును తన యందు ఉంచుకుని గంగ యందు ప్రవేశపెట్టిన కారణము చేత ఆ పిల్లవానిని పావకి అని పిలిచారు. ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించటానికి ఒకే రోజులో యవ్వనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తర క్షణం ఈయనకు అభిషేకము చేసేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేసేశారు. కాబట్టి సేనాని అని పేరు పొందాడు. ఈయనకే గుహ అని ఒక పేరు ఉంది. మహానుభావుడు, సాక్షాత్తు పరమశివుడి తేజస్సు కనుక, పార్వతీదేవి అంశయందు వచ్చినవాడు కనుక, ఒక బ్రహ్మజ్ఞాని కుమారుడుగా వచ్చినవాడు కనుక ఆయనే ఆత్మస్వరూపి, పంచభూతములతో సంబంధము ఉన్నవాడు. కాబట్టి ప్రతి హృదయ క్షేత్రమునందు ఆయన ఉన్నాడు. కాబట్టి గుహ అని ఆయనకు పేరు. ఈ కథలో ఇందులో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది. దీనిని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పార్వతీదేవి దయాస్వరూపిణి, జగత్తు అంతటికీ తల్లి. ఆవిడ నీటితో కూడిన ఒక మబ్బు వంటిది. శంకరుడు దయాస్వరూపి. శంకరుడు లోకమునంతటికీ తండ్రి. శంకరుడు కారుణ్యామృతమును వర్షించే మేఘస్వరూపి. కారుణ్యామృత వర్షిణి ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మకం విద్యా సస్య ఫలోదయాయ సుమన సంసేవ్య ఇచ్ఛాకృతిం అంటారు శంకరాచార్యుల వారు. శివానంద లహరిలో స్తోత్రం చేస్తారు. కాబట్టి అవి రెండు మేఘములు. ఇప్పుడు ఆ రెండు మేఘములు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నాయి. అప్పుడు వాటి మధ్యలో మెరుపు పుట్టింది. ఈ మెరుపు కంటిని ముందు ఆకర్షించింది. ఇదే శరవణ తటాకంలో పుట్టే ముందు అగ్నిశిఖగా పైకి లేచింది. ఇది మెరుపు. ఆ మెరుపులో లోకమంతా ప్రకాశిస్తోంది. ఈయన అనుగ్రహంతోనే వంశాలు పెరుగుతున్నాయి. ఆ సుబ్రహ్మణ్యానుగ్రహము అంత గొప్పది. అది రక్షణను, జ్ఞానమును, వంశమును, ఐశ్వర్యమును ఇస్తుంది. అది భయంకరమైన రోగములను తీసేస్తుంది. ఆయనను నమ్మి నమస్కారం చేస్తే సామాన్యమైన పిల్లలు కాదు, మహాపురుషులే పుడతారు. వంశాభివృద్ధి అంటే మామూలుది కాదు. అది కలగడానికి ముందు యజమానికి విశ్వాసం ఉండాలి. విశ్వాసము చేత చేస్తున్న కార్యమునందు ప్రతిఫలము రావాలి. రామస్వామి దీక్షితులు అని ఒక మహానుభావుడు దక్షిణ భారతదేశంలో ఉండేవాడు. ఆయన భార్య గారి పేరు సుబ్బమ్మ గారు. వీరికి వివాహం అయిపోయిన తర్వాత 40 సంవత్సరముల వరకు పిల్లలు కలగలేదు. అంటే ఇక పిల్లలు కలగడానికి యోగ్యమైన వయసు వాళ్ళు దాటిపోతున్నారు. ఇటువంటి సమయంలో ఆయనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఎక్కడలేని విశ్వాసం కలిగింది. సుబ్రహ్మణ్యుడు తన వంశమును నిలబెట్టగలడు, పుత్ర సంతానమును ఇవ్వగలడు అని నమ్మి రామస్వామి దీక్షితులు, సుబ్బమ్మ గారు కలిసి వైద్యనాథ క్షేత్రమునకు వెళ్ళి అక్కడ ఉన్న ముత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించారు. అక్కడ ఉన్న ముత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అక్కడ ముద్దు కుమారస్వామి అని పిలుస్తారు. అక్కడ వల్లీ దేవసేనల స్వరూపమును బాలాంబిక అని పిలుస్తారు. ముద్దు కుమారస్వామి బాలాంబికలను 40 రోజులు దేవాలయములోనే ఉండి సేవించారు. సేవిస్తే ఆవిడ గర్భం ధరించింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అనుగ్రహించారని భావించి వారు ఇంటికి తిరిగి వచ్చేశారు. తర్వాత వారికి బిడ్డడు పుట్టాడు. ఆ పిల్లవాడికి వైద్యనాథ క్షేత్రంలో ఉన్న స్వామి పేరుని ముద్దుకుమార స్వామి అని పేరు పెట్టుకున్నారు. వారి ఇంటి పేరు చివర దీక్షితులు అని ఉంటుంది కనుక ఆ పిల్లవాని పేరు ముద్దుకుమార స్వామి దీక్షితులు అయ్యింది.